ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముండ్లక్ష్మిని. టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఒక ఫీచర్ గురించి ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఎందుకని అంటే మన యూట్యూబ్ ఛానల్కు సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనండి. అయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో టీటీడీకి సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ని కూడా నేను తెలుగులో అప్డేట్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. నేను తెలుగులో అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది శ్రీవారి భక్తులు ఈ అప్డేట్స్ని వేరే లాంగ్వేజెస్ లో కూడా అంటే ఇంగ్లీష్ లో కావచ్చు, హిందీలో కావచ్చు ఈ అప్డేట్స్ ని పోస్ట్ చేయగలరు అని అడుగుతున్నారండి. ఇలా హిందీ, తెలుగు, ఇంగ్లీషు ఇలా అన్ని లాంగ్వేజెస్ లో ఈ అప్డేట్స్ ని పోస్ట్ చేయాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి నేను తెలుగులో పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి అప్డేట్ ని కావచ్చు, లేదా మీకు టెలిగ్రామ్ లో వస్తున్నటువంటి ప్రతి మెసేజ్ ను కావచ్చు, మీరు వేరే ఏ అదర్ అప్లికేషన్స్ ని యూజ్ చేయకుండా టెలిగ్రామ్ యాప్ లోనే ప్రతి మెసేజ్ ని కూడా మీ యొక్క మదర్ లాంగ్వేజ్ లోకి, అంటే మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదా మీ మదర్ లాంగ్వేజ్ తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, ఈ విధంగా ప్రతి మెసేజ్ ని కూడా టెలిగ్రామ్ యాప్ లోనే ఎలా మీ మదర్ లాంగ్వేజ్ లోకి మార్చుకొని చదువుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు లైవ్ లో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ ఫీచర్ గురించి మీకు వివరించడం కోసం ముందుగా నేను నా మొబైల్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేస్తున్నానండి. సిస్టమ్ కి కనెక్ట్ చేసి నా మొబైల్లో టెలిగ్రామ్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తూ ఉన్నానండి. టెలిగ్రామ్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మున్లక్ష్మి అనే ఈ నేమ్ ఉన్నటువంటి ఈ చాట్ ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ చాట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం సమాచారం అనేది తెలుగులో ఉంది. ఈ తెలుగులో ఉన్నటువంటి ఈ సమాచారం ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి మార్చుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి మార్చుకోవడం కోసం జస్ట్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాచారం దగ్గర ఒక్కసారి ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేస్తే చూడండి మీకు ఇక్కడ కొన్ని 6 రకాల ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. రిప్లై, కాపీ, ఫార్వర్డ్, పిన్, ఎడిట్, డిలీట్, ఈ విధంగా 6 రకాల ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. అంతేకాని ఇక్కడ మనకి కావాల్సినటువంటి లాంగ్వేజ్ లేకంటే ఇంగ్లీష్ లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ అనేది కనిపించలేదు. సో అందుకోసం అంటే మనకి తెలుగులో ఉన్నటువంటి ఈ సమాచారం ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం నేను ఇప్పుడు ఒకసారి బ్యాక్ వస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ టెలిగ్రామ్ లో ఇక్కడ మీకు 3 అడ్డగీతలు కనిపిస్తూ ఉన్నాయి కదండి, ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా మీరు పైకి స్క్రోల్ చేశారు అంటే లాంగ్వేజ్ అనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మీకు షో ట్రాన్స్లేట్ బటన్ అనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ మున్లక్ష్మి అనే చాట్ ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాచారం ని ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఈ సమాచారం పై ఒకసారి ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ 6 ఆప్షన్స్ కాకుండా ట్రాన్స్లేట్ అనే ఈ ఆప్షన్ అనేది అడిషనల్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి ఈ ట్రాన్స్లేట్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాము అంటే వెంటనే చూడండి తెలుగులో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయ్యి మనకి ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా మీకు తెలుగులో ఉన్నటువంటి సమాచారం ని టెలిగ్రామ్ నుంచి బయటకు వెళ్లి వేరే యాప్స్ ఏది కూడా యూజ్ చేయకుండా టెలిగ్రామ్ లోనే మీరు ట్రాన్స్లేట్ చేసుకొని మీకు చదువుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఒకసారి కొన్ని వర్డ్స్ అనేవి టైప్ చేసి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఎందుకు అంటే టెలిగ్రామ్ లో కొంతమంది శ్రీవారి భక్తులు వారికి ఉన్నటువంటి సందేహంని వారు టైప్ చేసేది వచ్చి ఇంగ్లీష్ లెటర్స్ లో టైప్ చేస్తారు, కానీ వాటి యొక్క అర్థం అనేది తెలుగులో ఉంటుందండి. అలాంటి వాటికి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా ఒకసారి మీకు నేను ఆ వర్డ్స్ అనేవి టైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు అర్థంతో ఇంగ్లీష్ లెటర్స్ ని ఎలా ఉన్నావు అని టైప్ చేస్తున్నానండి. టైప్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి జస్ట్ దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం దానిపై ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయ్యి హౌ ఆర్ యూ అని చెప్పి చూపిస్తుంది. జస్ట్ అలాగే నేను ఇంకొక వర్డ్ ని కూడా టైప్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నటువంటి ఈ వర్డ్ అనేది పూర్తిగా తెలుగులోనే ఎలా ఉన్నావు అని తెలుగు అక్షరాలతో టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి ట్రాన్స్లేట్ చేయడం కోసం దానిపై ఒకసారి ట్యాప్ చేసి ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి ట్రాన్స్లేట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయ్యి చూపిస్తుంది. ఈసారి ఇంకొక వర్డ్ ని టైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ చూడండి ఈసారి టైప్ చేసినటువంటి ఈ వర్డ్ లో హౌ అనేది ఇంగ్లీష్ వర్డ్, అలాగే ఇంగ్లీష్ లెటర్స్ లోనే టైప్ చేశాను.
ఆర్ అనేది హిందీలో టైప్ చేశాను, యు అనేది తమిళ్లో టైప్ చేశాను, అలాగే సార్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అయితే తెలుగులో టైప్ చేశాను. ఈ విధంగా మల్టీ లాంగ్వేజ్ లో టైప్ చేస్తున్నాను. టైప్ చేసి సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన తర్వాత చూడండి, దీనిని ట్రాన్స్లేట్ చేస్తే హౌ ఆర్ యూ సార్ అని మనకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయి చూపించింది. ఈ విధంగా మల్టీ లాంగ్వేజ్ లో టైప్ చేసినటువంటి మెసేజ్ ను కూడా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదండి, నేను టైప్ చేసినటువంటి ఇందులో హౌ అనేది ఈ వర్డ్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంది, అలాగే ఆర్ అనే ఈ లెటర్ మాత్రం హిందీలో ఉంది, యు అనే ఈ వర్డ్ తమిళ్లో ఉంది, అలాగే సార్ అనేది తెలుగులో ఉంది. ఈ విధంగా మల్టీ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని కూడా మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నేను ఇంకొక వర్డ్ కూడా మీకు టైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. చూడండి, మీరు ఎలా ఉన్నారు అనేది తెలుగు అర్థం వస్తుంది, ఇంగ్లీష్ లెటర్స్ లో టైప్ చేశాను. అలాగే ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఇంగ్లీష్ అర్థము ఇంగ్లీష్ లెటర్స్ లో టైప్ చేస్తున్నా. టైప్ చేసి సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి ట్రాన్స్లేట్ చేస్తే చూడండి, హౌ ఆర్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని మనకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయి చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ మీనింగ్ వచ్చి ఇంగ్లీష్ లో టైప్ చేసినటువంటి వర్డ్స్ కాకుండా మిగిలినటువంటి ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా, మల్టీ లాంగ్వేజ్ లో అయినా కూడా ఆ వర్డ్ అనేది కరెక్ట్ గా ఉంటే దానిని మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి చూడండి, అన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసి మీకు ఒకసారి ఫాస్ట్ గా ట్రాన్స్లేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. అలాగే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఒక పోస్ట్ అయితే వచ్చిందండి, ఆ మెసేజ్ ను కూడా ఒకసారి మీకు ట్రాన్స్లేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ విధంగా మీరు షార్ట్ మెసేజ్ ను కావచ్చు, లెంతీ మెసేజ్ ను కావచ్చు, మీరు ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంతకు ముందే టీటీడీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ని మన తిరుమల సమాచారం టెలిగ్రామ్ అప్డేట్స్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను ఆ గ్రూప్ ను కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఈ అప్డేట్ అనేది తెలుగులో వచ్చింది, నేను తెలుగులోనే పోస్ట్ చేశాను. ఈ అప్డేట్ ని మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చదువుకోవాలి అనుకోండి, దానికోసం ఈ అప్డేట్ పై ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తరువాత ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ఈ అప్డేట్ అనేది మీకు ట్రాన్స్లేట్ అయ్యి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు టెలిగ్రామ్ లోనే షార్ట్ మెసేజ్ ను కావచ్చు లేదా లెంతీ మెసేజ్ ను కావచ్చు ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్ లోనే చదువుకోవచ్చు అండి. ఆ మెసేజ్ అనేది తెలుగులోనే మెసేజ్ టైప్ చేసినా లేదా తెలుగు అర్థం వచ్చి ఇంగ్లీష్ వర్డ్స్ లో టైప్ చేసినా లేదా మల్టీ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో టైప్ చేసి ప్యూర్ ఇంగ్లీష్ అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లెటర్స్ లో టైప్ చేసినా లేదా హిందీ అర్థం వచ్చి ఇంగ్లీష్ లో టైప్ చేసినా లేదా తమిళ్ అర్థం వచ్చి ఇంగ్లీష్ లో టైప్ చేసినా, ఇలా మల్టీ లాంగ్వేజ్ లో టైప్ చేసినా కూడా మీరు ఈ ట్రాన్స్లేట్ ఆప్షన్ ద్వారా మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఆ మెసేజ్ ని మీరు చదువుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పటి వరకు అదర్ లాంగ్వేజెస్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది చూసాం కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని మీ మదర్ లాంగ్వేజ్ లోకి, అంటే తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇలా మీ మదర్ లాంగ్వేజ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని మన మదర్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం టెలిగ్రామ్ లో ఒక బోట్ నైతే యాడ్ చేసుకోవాలండి. ఆ బోట్ ని యాడ్ చేసుకోవడం కోసం మీ టెలిగ్రామ్ ని ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన చివర్లో కుడి చేతి వైపున సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తరువాత ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదండి, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ కూడా బాగా గుర్తుపెట్టుకోగలరండి. దీనిపై ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తరువాత మీరు కొత్తగా ఈ బోట్ ని యాడ్ చేసుకున్న తరువాత మీకు ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ బోట్ ని యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు రీస్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. మీరు ఆ స్టార్ట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశారు అంటే మీకు ఈ విధంగా వెల్కమ్ లాగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. దీని ద్వారా ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కైనా కూడా మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేస్తామని మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క మదర్ లాంగ్వేజ్ లో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఇక్కడ కింద చూడండి మెనూ అని కనిపించి 3 అడ్డగీతలు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత సెట్ కస్టమ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రిప్లై మెసేజ్, మీరు ఏ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనే దానికి సంబంధించి లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి లాంగ్వేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ మీ మదర్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మా మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగుని సెలెక్ట్ చేస్తున్నాను.
తెలుగును సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ సెట్ కస్టమ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు అని ఈ విధంగా మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ మెసేజ్ ని అయితే ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ ని ఇక్కడ టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హౌ ఆర్ యూ అని నేను ఇంగ్లీష్ మెసేజ్ అనేది టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. టైప్ చేసి సెండ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ యొక్క అర్థం అనేది తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి తెలుగులో అర్థం అనేది మీరు ఎలా ఉన్నారు అని తెలుగు అర్థం అనేది మనకి రిప్లైగా మెసేజ్ అనేది వస్తుందండి. ఒకవేళ మీ మదర్ లాంగ్వేజ్ అనేది తమిళ్ అనుకోండి, మీరు తమిళ్లోకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి మెనూ ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసుకొని సెట్ కస్టమ్ లాంగ్వేజ్ దగ్గర ట్యాప్ చేసుకొని మీ యొక్క తమిళ్ లాంగ్వేజ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే తమిళ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి తమిళ్ లాంగ్వేజ్ అనేది సక్సెస్ఫుల్ గా డిఫాల్ట్ గా సెట్ అయినట్టు మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ అనే మెసేజ్ ని మళ్ళీ నేను టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఆ ఇంగ్లీష్ మెసేజ్ కి తమిళ్లో ట్రాన్స్లేట్ అయ్యి తమిళ్లో అర్థం అనేది మనకి ఈ విధంగా చూపిస్తుందండి. ఇప్పుడు నేను మా మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. తెలుగు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వేరే గ్రూప్ లో ఇంగ్లీష్ లో అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ వచ్చినటువంటి మెసేజ్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఆ గ్రూప్ ని ఓపెన్ చేస్తున్నా. ఆ గ్రూప్ ను ఓపెన్ చేసి నాకు ఈ మెసేజ్ ఇంగ్లీష్ లో వచ్చింది. ఈ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మెసేజ్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఈ మెసేజ్ పై ఒకసారి ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసి ఇక్కడ ఫార్వర్డ్ అని ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ లో ఉన్న ఈ మెసేజ్ అనేది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయి తెలుగు అర్థంతో మనకి ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మొబైల్లో టెలిగ్రామ్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ లో అంటే ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని మీ మదర్ లాంగ్వేజ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే వేరే ఏ అదర్ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి మెసేజెస్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పటి వరకు వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.